దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ చేసేటువంటి విషయంలో ప్రధానమంత్రి గారు నేరుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇది 11th ఫేజ్డ్ కార్యక్రమం. ఇప్పటికి 10 పూర్తయినాయి. ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయింది. ఇది కంటిన్యూగా ప్రతి నెల ఈ రకమైనటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. దేశంలో కొద్దికు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయడము, అదేవిధంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కోసం దేశంలో అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము, దేశంలో పెట్టుబడులు తీసుకురావడము, తద్వారా అనేక రకమైనటువంటి ఉత్పత్తి రంగాన్ని పెంచడము, మౌలిక వసతుల కల్పనలో అది జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, రైల్వే నెట్వర్క్ పెంచడం కావచ్చు, ఈ రకంగా మౌలిక వసతుల కల్పనలో కూడా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం కావచ్చు. మనరేగా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న రోడ్ల నుంచి మొదలు పెడితే ఈరోజు అనేక రకాల ఉపాధి అవకాశాలు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేశంలో ఈరోజు ఒక శక్తిశాలి దేశంగా మనం ఎదగాలంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శక్తిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఈరోజు అనేక కార్యక్రమాలు, అది ముద్ర యోజన ద్వారా కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం కల్పించే విషయం కావచ్చు, రైతులు ఉపయోగించేటువంటి ఎరువులకు సబ్సిడీ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, రైతులు పండించినటువంటి పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కావచ్చు, ఎంఎస్పీ రైతులతో రైతాంగానికి పండించినటువంటి పంటలకు ఈరోజు 70%, 80% గత 10 సంవత్సరాలలో ఎంఎస్పీ పెంచి రైతులు ఉత్పత్తులను మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా దేశం ఈరోజు యువశక్తిని పూర్తిగా ఉపయోగించి దేశ అభివృద్ధిలో వాళ్ళను భాగస్వాములు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం.